హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు మరో భారీ శుభవార్త అండి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు కొత్త మార్పులకు శ్రీకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం చుట్టబోతుంది. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట అండి. ఆదాయ పన్ను తగ్గించే యోచన మధ్యతరగతి ప్రజల వద్ద అయితే ఈ విధంగా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గిపోనుంది. డబ్బు మిగిలేలా ఆర్థిక విధానాలు బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు బడ్జెట్పై అయితే కసరత్తు కొనసాగుతోందండి. సో మరి మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెడుతున్న కొత్త బడ్జెట్లో ఉద్యోగ వర్గాల వేతన జీవులకు ఊరట కల్పించే విధంగా పలు నిర్ణయాలు అయితే ప్రకటించనుంది. అధికార వర్గాలు ఈ మేరకు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆదాయ పన్ను స్లాబులలో ప్రయోజనం చేకూర్చేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వం పేర్కొంది ఫ్రెండ్స్. సో సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా మధ్యతరగతి వర్గం ప్రజల చేతుల్లో 4 డబ్బులు ఉండేటట్టు చూసి తర్వాత ఆర్థిక ప్రగతికి దోహదపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను భారం కనుక తగ్గితే ఆ రూపంలో ఆదాయ సొమ్ము వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదానితో మరొకటి ముడిపడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉంటే 5 ఆదాయపు పన్ను చెల్లించాల్సి అయితే ఉంది. సో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి. అది స్లాబ్ల వారీగా పెరుగుతుందండి. ఆదాయ పన్ను 15 లక్షలు చేరుకుంటే కనుక 30 పెరుగుతుంది. సో ఆ విధంగా ఆదాయ పన్ను 5 రెట్లు పెరిగితే పన్ను స్లాబ్ మాత్రం 6 రెట్లు పెరుగుతుంది. ఈ పెరుగుదల హేతుబద్ధత లేదని, స్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సో జూలైలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్పై ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 20న పారిశ్రామిక వర్గాలతో భేటీ అయ్యి సలహాలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలను జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లుగా అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘల్ అది వెల్లడించారండి. ఈ విషయంలో పునరాలోచన మళ్ళీ తిరిగి ఆలోచించేదేం లేదు, ఇందులో మార్పు లేదనేది స్పష్టం చేశారు. IPS, CRP, ఇండియన్ యాక్ట్ 1872 చట్టాల ప్రకారం చట్టాల స్థానంలో కేంద్రం కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. సో ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.